ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 16వ అధ్యాయము. శరభంగుడు వెళ్ళిపోయాక ఆశ్రమంలో ఉన్నటువంటి వైకానసులు చెట్ల నుంచి కిందపడినటువంటి ఎండుడాకులను తినేవాళ్ళు, సూర్యకిరణాలను చంద్రకిరణాలను తినేవాళ్ళు, గాలిని తినేవాళ్ళు, కేవలం నీరు తాగి బ్రతికేవాళ్ళు, చెట్టు మీదనే ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు, ఇలా రకరకాలైన నియమాలతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు. శరభంగుడు వెళ్ళిపోయాక మహర్షులందరూ రాముని చుట్టూ చేరి, రామా, ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపశ్శక్తితో రాక్షసులను నిగ్రహించగలము. కానీ మేము జితక్రోధులము, కోపాన్ని జయించిన వాళ్ళము. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము. మేమెప్పుడూ మా తపశ్శక్తిని మా కోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు తల్లి లాంటి వాడివి. మేము నీ కడుపులో ఉన్న పిండం లాంటి వాళ్లము. మాకు ఒకరికి చెప్పుకోవటం కూడా చేతగాదు. నువ్వు క్షత్రియుడివి కాబట్టి మమ్మల్ని రక్షించటం నీ ధర్మము. నీ దగ్గర ధర్మం పుష్కలంగా ఉంది. నీకు సత్యం యొక్క ధర్మం యొక్క స్వరూపము తెలుసు. సత్యధర్మాలను రెండింటినీ అనుష్ఠానం చెయ్యటం తెలుసు. తల్లి బిడ్డలను రక్షించినట్లు రాజు అరణ్యాలలో ఉన్న ఋషులను రక్షించాలి. అందుకే నీకు చెప్పుకుంటున్నాము అన్నారు. ఎవ్వరి జోలికి వెళ్లకుండా కూర్చొని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులను ఆ రాక్షసులు చంపారో ఒక్కసారి వచ్చి చూడు. చిత్రకూట పర్వతాల మీద దండకారణ్యములో మందాకిని నది ఒడ్డున ఉండేటటువంటి ఎందరో మహర్షులను రాక్షసులు చంపేశారు. అందుకని నీ ముందు నిలబడి 2 చేతులతో నీకు దండం పెట్టి శరణాగతి చేస్తున్నాము. మమ్మల్ని రక్షిస్తావా అని ఋషులు రాముడిని అడిగారు. ఆ ఋషుల యొక్క ప్రార్థనలు విన్న రాముడు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి, అంతేకాని ఎప్పుడూ నన్ను ఇలా శరణాగతి చేయకూడదు. ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీరింత కష్టపడుతున్నారన్న విషయము నాకు తెలియదు. అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్న ఋషులను ఇక ముందు నేను రక్షిస్తాను. మీరు నా శక్తిని, నా తమ్ముడి శక్తిని చూస్తారు అన్నాడు. తరువాత రాముడు మహర్షులందరితో కలిసి సతీక్షుడి ఆశ్రమానికి బయలుదేరాడు. వీళ్ళక్కడికి వెళ్ళేసరికి సుతీక్ష మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ఆశ్రమమంతా శోభాయమానంగా ఉంది. అప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై లోపలికి వెళ్ళి సుతీష్ట మహర్షి దగ్గర కూర్చొని, మహాత్మా, నన్ను రాముడు అంటారు. ఒక్కసారి మీరు నన్ను చూసి నాతో మాట్లాడవలసింది అని అభ్యర్థిస్తున్నాను అన్నాడు. కళ్ళు తెరిచిన సుతీక్షుడు ఇలా అన్నాడు. రామా, దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చి, నేను చేసిన తపస్సు చేత లోకాలన్నీ గెలిచాను కనుక నన్ను వృద్ధలోకాలకు తీసుకెళ్తాను అని రథం ఎక్కమన్నాడు. చిత్రకూట పర్వతం మీద నివాసముంటున్న రాముడిని దర్శించుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి వస్తానని చెప్పాను. అందుచేత నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నాను అన్నాడు. శరభంగ మహర్షి చెప్పినట్లు సుతీష్ఠుడు కూడా రాముడికి తాను తపస్సు చేత గెలుచుకున్న లోకాలను ధారపోస్తానన్నాడు. అప్పుడు రాముడు, మీరు సంపాదించుకున్న లోకాలలో నేను విహరించటం కాదు, నా అంతట నేను తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకు నేను తపస్సు చేసుకోవటానికి అనువైన స్థలాన్ని మీరు నాకు చూపించండి అన్నాడు. అయితే ఇక్కడ దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి. నువ్వు వాటన్నిటినీ చూసిరా. నువ్వు వాటిని చూసి వచ్చాక చెప్తాను అని సుతీక్షుడు అన్నాడు. నాకు కూడా ఆశ్రమాలన్నీ చూడాలని ఉంది. అందుకని ఆశ్రమాలన్నీ చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను అని రాముడు అన్నాడు. ఆ రోజు రాత్రికి సుతీక్షుడి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు ఉదయం స్నానం చేసి సంధ్యావందనం చేసి సుతీక్షుడి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడా సుతీక్ష మహర్షి, రామా, నువ్విక్కడే ఉండి నీ తపస్సుని యథేచ్ఛగా ఆచరించు. ఇక్కడ ఏ విధమైన ప్రమాదాలు ఉండవు. కానీ ఇక్కడికి మృగాలు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు అన్నాడు. అప్పుడు రాముడు, మృగాలను చూస్తే ధనస్సు పట్టుకోవటం నా అలవాటు. ఋషులు ఉండే ప్రాంతాలకు మృగాలు వస్తే ఆశ్రమాన్ని రక్షించటం కోసము నేను కోదండం పట్టుకొని బాణప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న మృగాలను చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగవచ్చు. అందువలన బాణప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేనిక్కడ ఉండకూడదు. నాకు వేరే ఆశ్రమం కావాలి. అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించుకోవటానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తాపసుల ఆశ్రమాలు దర్శించుకొని వస్తాను అన్నాడు. అయితే నువ్వన్ని ఆశ్రమాలు దర్శించుకొని మళ్ళీ ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను అని
సుతీష్ణుడు రాముడితో అన్నాడు.